హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు హెల్దీ లివింగ్ ఛానల్. ఇప్పుడు మనం సాయిల్ మిక్స్ని నేను చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ ఒకసారి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒకసారి చూపించాను. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నేను ఆ రివ్యూని మీకు అనేది చూపిస్తున్నాను అనమాట. సాయిల్ మిక్స్ ఇలా చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ కూడా చూపిద్దామని చెప్పేసి ఇది కూడా యాడ్ చేసి నేను మీకు పెడుతున్నాను. సాయిల్ మిక్స్లో నేను బోన్ మీల్, ఈ రూటర్స్ అని ఒకటి ఉంటుందండి. ఇది రూట్స్ అనేవి చాలా బలంగా నాటుకుంటాయి, గింజల్లాగా ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి చీడ పట్టకుండా మొక్కకి మస్టర్డ్ కేక్ ఒకటి యాడ్ చేశాను నేను. నీమ్ కేక్, మస్టర్డ్ కేక్ వచ్చేసి హీట్ని ఇస్తుందండి, అందుకని అదొకటి. ఇవన్నీ మిక్స్ చేశాను. వీటితో పాటు కోకోపీట్, వర్మి కంపోస్ట్ ఇవన్నీ కలిపాను అనమాట. సాయిల్ మిక్స్ని అయితే మనం ఇలా చేసేసుకుంటున్నాం కదా. చేసిన తర్వాత నా దగ్గర మామూలు మందారం కుండీల్లో నేను వాటర్ పోస్తున్నానంటే కూరలు అవి తరిగిన నీళ్ళు అవి పోసేస్తూ ఉంటాను. వాటి కూరలు కడుక్కున్న నీళ్ళు, లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు. నేను ఎక్కువ ఓవర్ న్యూట్రిషియస్గా ఏమీ చేయనండి. మరీ పెద్ద గార్డెన్ అయితే మనది కాదు, జస్ట్ బాల్కనీలో ఉన్న మొక్కల్ని నేను చూసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత రీపాటింగ్ చేద్దామని చెప్పేసి ఆ టమాటా మొక్కలు నాకు మందారం మొక్క కుండీలో వచ్చాయి, వాటికి అవే వచ్చాయి అనమాట. కూరలు కడిగిన నీళ్ళతో పాటు వస్తే అవి 2 మొక్కలండి తీసాను. అది నాటుకుంటే బాగుండు అనుకునేసి పెట్టాను కదండి. అది నా ప్రీవియస్ వీడియోలో మీరు చూశారు. అది వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను అన్నాను కదా, అందుకోసమని ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, చాలా చిన్న చిన్న మొక్కలు వచ్చాయి అనమాట. నేను ఎటువంటి కేర్ తీసుకోకుండానే వచ్చాయండి. సో ఇవి పాటింగ్ చేసి నేను మంచి సాయిల్ మిక్స్ చేసుకున్నాను కదా. పెట్టిన తర్వాత నేను ముఖ్యంగా ఈ వీడియోని చేయడానికి కారణం ఏంటంటే, మనకి పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఎక్కువ పోషకాలు అంటే బలవంతంగా మనం కెమికల్ రూపంలో ఇవి ఇస్తే ఆ వచ్చే కూరలకిను ఆర్గానిక్గా మనం పెంచుకునే కూరలకి మనకి తేడా ఎలా తెలుస్తుందని చూడాలి ఒకసారి అనేసి నేను వీటికి జస్ట్ నేను మజ్జిగ పోసేదాన్ని అప్పుడప్పుడు, లేకపోతే కొంచెం బియ్యం కడుగు నీళ్ళు, ఇవి తప్పించి నేను ఎటువంటి ఎక్స్ట్రా ద్రావణాలు కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. సో ఇలా నేను పెట్టేసుకున్న తర్వాత వీటి రిజల్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి జస్ట్ 2 months 1.5 month అయిందండి. ఇలా 2 మొక్కల్ని నాటుకున్నాను. నాటుకున్న తర్వాత వెయిట్ చేసి దీని రిజల్ట్ ఎలా ఉందనేది మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఇలా వాళ్ళ వీలైనంత బాల్కనీస్లో కూడా ఏమన్నా టెర్రస్ గార్డెన్ చిన్నగా మనం పెంచుకుంటే పొల్యూషన్ ఉండదు, మనకు కూడా ఒక యావిగేషన్ ఉంటుంది. నాకు మొక్కలు పెంచడం చాలా ఇష్టం అండి. ఇలాగే అన్నీ నేను ఈ ప్రీవియస్ వీడియోలోంచి తీస్తున్న ఇదేనండి. ఈ చామంతి మొక్కలు కూడా మంచిగా బతికాయి. వీటిని కూడా నేను రీపాటింగ్ చేశానంటే, బయట నుంచి కొనుక్కొచ్చినవి వాడిపోతుంటే దాన్ని తీసి మళ్ళీ రీపాట్ చేశాను అనమాట. వస్తాయా లేవా చూద్దాం అన్నట్టుగా. ఆల్మోస్ట్ ఆల్ ఒక 60 to 70% వాడిపోయిన మొక్కేనండి ఇది కూడా. దీన్ని కూడా నేను పెడదామని చెప్పేసి ఈ వీడియో క్లిప్పింగ్ కూడా నేను మీకు పెడుతున్నాను అనమాట. సో దీనికి కూడా సేమ్ సాయిల్ మిక్స్ అండి. ఎక్కువగా నేను పోషకాలంటే జస్ట్ సాయిల్ మిక్స్లో ఒకసారి చూసుకున్న తర్వాత అప్పుడప్పుడు కొంచెం వర్మి కంపోస్ట్ చేయడం అలా ఏమైనా చేశాను. వాటర్ అనేది బాగా డ్రైన్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. మొక్కలు పెంచుకునేటప్పుడు కొన్ని టిప్స్ మాత్రం పక్కా పాటించాలి. మట్టి వెల్ డ్రైన్ సాయిల్ లాగా మనం చేసుకోవాలి, లూజ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ పోసుకునేంత వెలితి కూడా మనం కుండీలో ఉంచుకోవాలండి, నీళ్ళు పట్టేటప్పుడు బయటకు వచ్చేయకుండా. నెక్స్ట్ ఎప్పుడైనా మనం పోషకాలు ఇచ్చినప్పుడు కూడా దానికి కుండీలో సరిపోయేటట్టు పూర్తిగా మునిగేటట్టు ఇవ్వకూడదు. ఇంతేనండి. ఇప్పుడు చూడండి, ఒక 2 months అయిన తర్వాత చెట్టు మీదే పండిపోయిన టమాటాలు ఇవి. నేను ఒక స్టెప్ పైన పెంచానండి. రోజు నాకు ఏమైనా ఇవ్వడానికి కూడా వాటికి ఏం అందేటట్టుగా లేదు, అంటే స్పేస్ లేక అలా పైకే పెట్టాను నేను. టమాటాలు ఎంత బాగా వచ్చాయంటే అసలు కట్ చేసి చూసిన తర్వాత ఎంతో బాగున్నాయండి, జ్యూసీగా. ఇదిగోండి కలర్గా. నేను 4 స్టేజెస్లో ఉన్న టమాటాలు కూడా కోసి మీకోసం నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ టమాటాలకి మనం కొనే టమాటాలకి ఎంత బాగా మనం పోషణ ఇచ్చినా కానీ ఇంత సైజుకి మించి పెరగవు. సో ఇదండి వీడియో.